నివసిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేర్చుకున్నది, దాచిపెట్టింది, భద్రపరుచుకున్నది. చేతులెత్తి ఆమేనన్నది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అన్నమాట. సేవకులను చేర్చుకొని దాచిపెట్టి శత్రువులు కంటపడకుండా కాపాడుకున్నందున ఆమె యెరికో పట్టణం నాశనమైనప్పుడు ఆమె నాశనం అవ్వకుండా కాపాడబడింది. అంటే సేవకుని కాపుదలే మన కాపుదల, సేవకుని భద్రతే మీ భద్రత. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక సేవకుని కాపుదలే మీ కాపుదల, ఒక సేవకుని భద్రతే మీ భద్రత. ఇప్పుడు చెప్పండి, సేవకుడు భద్రంగా ఉండాలొద్దా? మాట్లాడట్లేదు. ఆయన ఎలా పోయినా పర్లేదా? అమ్మగారు భద్రంగా ఉండాలొద్దా?